ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడవగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపై. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తుల ఆశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనకేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఒంగోలు నగరంలో ఉచిత అన్నదాన నిర్వహణ 43వ రోజు జరుగుతున్నది. ఈ 43వ రోజు కూడా ఈ రోజున మా సంస్థ నుంచి మేము అన్నదానం చేస్తున్న పేదలకి ఆకలి దప్పులు తీర్చడానికి అన్నదానం చేస్తూ ఉన్నాం. రుచికరమైన భోజనాలతో అంతా ఇంటి భోజనంలాగా భోజనం కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ప్రతిరోజు నిత్యం అన్నదానం ఇక్కడ బయట మొబైల్ క్యాంటీన్ ద్వారా, డిపో ద్వారా అయితే నెల్లూరు బస్టాండు కొన్ని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఒంగోలు నగరంలోని పెద్దలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి దీనికి నిర్విఘ్నంగా జరగటానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను.